వెనకాల చూస్తున్న బిల్డింగు ఈరోజు అతను ఏదైతే పక్కన సౌదీ రూఫ్ అని అతను ఏవైతే ఆరోపణలు చేస్తున్నాడో లేదా మాట్లాడుతున్నాడో మీడియాలోకి వచ్చి, అతను కూడా కానీ టౌన్ ప్లానింగ్ కానీ ఇచ్చినటువంటి ప్లాన్ ఒకసారి మీరందరూ పరిశీలించాలా. ఇవి కూడా తెచ్చే మీడియా వాళ్ళకందరికీ కూడా ఇస్తాం ఇప్పుడు మేము. అలాగే అతను కడుతున్నటువంటి బిల్డింగ్ ప్లాన్ కూడా ఒకసారి చూడండి. మీరందరూ ఇది తీసుకొని అందరూ టేప్ పెట్టుకొని దయచేసి కొలవండి. ఆయన చెబుతుంది ఏంది, కడుతుంది ఏంది. ఇలాగే వదిలిపెడితే ఊర్లో ప్రతి ఒక్కడు నేను కూటమి నాయకుడిని, నేను కూటమి పార్టీలో వ్యక్తిని అని అందరూ కట్టుకుంటా పోతే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కట్టి, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కడితే చివరికి ఊరేమవుతుంది? కూటమి నాయకుడు అంటే అర్హత ఏమీ కాదు. అది నేను ఏ తప్పు చేసినా సరే నాకు చెల్లుబాటు అవుద్ది అనేటువంటి ముద్ర ఏమి ఉండదు. అధికారంలో ఉంటే తప్పు చేసినా ఒకటే, అధికారంలో ఉన్నవాడికి ఒకటే ఉంటది, అధికారంలో లేని వాడికి ఒకటే ఉంటది. అధికారంలో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి, మరింత జాగ్రత్తగా మసలుకోవాలి సమాజంలో. నాకేదో అన్నీ ఉన్నాయి కాబట్టి, నాకేదో ప్రత్యేక అర్హతలు ఉన్నాయి ఊర్లో కాబట్టి నేను ఇష్టం వచ్చినట్లు కట్టేస్తాను అంటే చూస్తూ ఊరుకునేది లేదు అని స్పష్టంగా సౌదీ రూఫ్తో పాటుగా ఇలాగా బిల్డింగులు కడుతున్నటువంటి ఆదోనిలో ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఏం మొహమాట పడేది ఏం లేదు దీంట్లో. మంచి అందమైన ఆదోని కావాలంటే ఆదోనిలో ప్రతి బిల్డింగు కూడా ప్లాను ప్రకారంగా ఉండాల్సిందే. ఆదోనిలో అందమైన ఊరు కావాలంటే ఏదైతే ప్లాన్ ఇచ్చాడో ఆ ప్లాన్ ప్రకారంగా కట్టాల్సిందే.